పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం 19వ వార్డు నందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు. భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వలవల మల్లికార్జునరావు ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్న ప్రభుత్వం పింఛన్లు అందిస్తుందని బాబ్జీ తెలిపారు. ఎన్ని ఇబ్బందులున్నా సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా చంద్రబాబు పాలన చేస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో మరింతగా అభివృద్ధి చేయనున్నామని బాబ్జీ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నాళ్ళ నుంచి వస్తుందమ్మా పెన్షన్ మీకు? 2011. అప్పుడు ఎంత వచ్చేది? 200. ఇప్పుడు 4000. మీ అవసరాలు అన్ని గడుస్తున్నాయి కదా? ఓకే అమ్మా, సక్రమంగా వచ్చేస్తున్నాయా ప్రతి నెలనే? ఎవరెత్తున్నారు ఇవి? చూసుకోండి మరి. అది నువ్వు తన కలిపి నిలబడి రండి. ఇలా రండి. వాళ్ళ పడుతున్న ఎక్కట్లు ఇవన్నీ కూడా ప్రభుత్వం గుర్తెరిగి వాళ్ళకి కావలసిన వసతులన్నీ కూడా చేసే విధంగా మరి ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే 10th క్లాస్ పరీక్షల్లో ఈవేళ అత్యద్భుతంగా ఆడపిల్లలు 599 దగ్గర నుంచి ఆ ర్యాంకులు, ముందు ర్యాంకులు అన్నీ కూడా బాలికలు 87%, బాలురు 82% ఉత్తీర్ణులు అన్నందుకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పెన్షన్ల పంపిణీలో భాగంగా ఈరోజు 19వ వార్డు భాగ్యలక్ష్మిపేటలో ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా వితంతు పెన్షన్లు, అలాగే వికలాంగ పెన్షన్లు, మరి బెడ్ రీడింగ్ ఉన్న పెన్షన్లు, ఇవన్నీ కూడా మరి 4000, 6000, 10,000, 15,000 ఈ కేటగిరీలాగా విభజించి ఈవేళ తెల్లారి 6:30 కల్లా వాళ్ళకి పెన్షన్లు ఇంటికి వచ్చి ఇచ్చే దిశగా మరి కూటమి ప్రభుత్వం ప్రయాణిస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు మేడే సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడ దగ్గర పామరు దగ్గర పైడి ముక్కల గ్రామంలో ఒక పెద్ద సభ ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా అక్కడ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం, అలాగే భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన పథకాలను లాంచ్ చేసే కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమం ఉండడం వల్ల నేను గ్రామాలు పర్యటించలేకపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి అక్కడికి ఆయన 10 o'clock వస్తారు. ఆ టైంకి మేము అక్కడ ఉండాలి కాబట్టి ఈవేళ ఈ ఒక్క వార్డులోనూ ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే ఈ పెన్షన్లు తీసుకునే పరిస్థితిలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒకే మాట, దేశంలో ఎక్కడా లేని విధంగా ఈవేళ 4,000 రూపాయల పెన్షన్ అనేది ఒక్క ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే జరుగుతూ ఉంది. మరి కొంతమంది 500 ఇస్తున్నారు, కొంతమంది 700 ఇస్తున్నారు, కొంతమంది 1000 రూపాయలు ఇస్తున్నారు. అప్ టు 1000 దాటిన తర్వాత ఒక్క హర్యానా గవర్నమెంట్లోనే 2300 ఇస్తున్నారు. మిగతా చోట్ల ఎక్కడా కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేస్తున్న పరిస్థితులు లేవు. అలాగే జూన్ 15 దాటిన తర్వాత ఏదైతే మనం వాగ్దానం చేసామో
ఇంతకు ముందు ఉన్న ఫస్ట్ వదిలేది వితంతు పెన్షన్లు ఎన్ని ఉన్నాయో తీసుకుని వాటిని ఆన్లైన్ చేసి ఉన్నాయి అన్నిటికీ కూడా మరి వితంతు పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే మరి తదుపరి వృద్ధాప్య పెన్షన్లు, అలాగే వికలాంగ పెన్షన్లు, బెడ్ రీడింగ్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా సక్రమంగా ఈ కార్యక్రమం అంతా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాల్లో భాగంగా మరి ఈ కార్యక్రమాలను ఎంత చక్కగా మరి నిర్వర్తిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారికి, అలాగే ఈరోజు మేడే జరుపుకుంటున్న కార్మికులందరికీ కూడా మేడే సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మేడే సందర్భంగా